ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అరణ్మనై 4 తెలుగులో బాగ్తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి తమన్నా. సుందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో రాశితో కలిసి పనిచేయడంపై తమన్నా స్పందించారు. ఒకరికొకరు సపోర్ట్ గా ఉన్నట్లు చెప్పారు. ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు ఇద్దరి నటనను ప్రేక్షకులు గమనిస్తారు, పోలికలు పెడుతుంటారు. అలా పోల్చడం కూడా మంచిదే. యాక్టర్స్ లో బాగా నటించాలనే తపన పెరుగుతుంది. అరణ్మనై 4లో నేను రాశి ఖన్నా కలిసి నటించాం. ఒక పాటలో కలిసి డాన్స్ చేశాం. దాని గురించి ఇద్దరం చర్చించుకున్నాం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. అందుకే మా కాంబో హిట్ అయింది. నేను ఇప్పటి వరకు ఎంతో మంది కోస్టార్స్ తో పనిచేశాను, కానీ రాశితో కలిసి పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. కోస్టార్స్ అందరూ అలా ఉంటే సెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అని తమన్నా చెప్పారు. అరణ్మనై ఫ్రాంచైజీ దాదాపు 10 ఏళ్ల క్రితం మొదలైంది. 2014లో విడుదలైన అరణ్మనై సూపర్ హిట్ అందుకోవడంతో దానికి సీక్వెల్ గా అరణ్మనై 2 తెరకెక్కించారు సుందర్. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత 2021లో అరణ్మనై 3 విడుదలైంది. అదే విజయాన్ని అందుకోవడంతో పార్ట్ 4 ను రూపొందించారు. For more latest videos, please subscribe to OKTV Entertainment. Thanks for watching. Welcome to OKTV Entertainment. This is Kavya. Today film updates ఇప్పుడు చూద్దాం. అరణ్మనై 4 తెలుగులో బాగ్తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి తమన్నా. సుందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో రాశితో కలిసి పనిచేయడంపై తమన్నా స్పందించారు. ఒకరికొకరు సపోర్ట్ గా ఉన్నట్లు చెప్పారు. ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు ఇద్దరి నటనను ప్రేక్షకులు గమనిస్తారు, పోలికలు పెడుతుంటారు. అలా పోల్చడం కూడా మంచిదే. యాక్టర్స్ లో బాగా నటించాలనే తపన పెరుగుతుంది. అరణ్మనై 4లో నేను రాశి ఖన్నా కలిసి నటించాం. ఒక పాటలో కలిసి డాన్స్ చేశాం. దాని గురించి ఇద్దరం చర్చించుకున్నాం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. అందుకే మా కాంబో హిట్ అయింది. నేను ఇప్పటి వరకు ఎంతో మంది కోస్టార్స్ తో పనిచేశాను, కానీ రాశితో కలిసి పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. కోస్టార్స్ అందరూ అలా ఉంటే సెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అని తమన్నా చెప్పారు. అరణ్మనై ఫ్రాంచైజీ దాదాపు 10 ఏళ్ల క్రితం మొదలైంది. 2014లో విడుదలైన అరణ్మనై సూపర్ హిట్ అందుకోవడంతో దానికి సీక్వెల్ గా అరణ్మనై 2 తెరకెక్కించారు సుందర్. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత 2021లో అరణ్మనై 3 విడుదలైంది. అదే విజయాన్ని అందుకోవడంతో పార్ట్ 4 ను రూపొందించారు. For more latest videos, please subscribe to OKTV Entertainment. Thanks for watching.